వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి టాపిక్ వచ్చేసి గ్రే హెయిర్ అండి. చాలామంది అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లం. ఒకప్పుడు పెద్దవాళ్ళు మాత్రమే చూసేవాళ్ళం త్వరగా తెల్ల వెంట్రుకలు రావడం. బట్ ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో మనం చూస్తూ ఉన్నాం. సో ఇలా ఎందుకు అవుతూ ఉంది? దీనికి న్యాచురల్గా మనం బయట కెమికల్ బేస్డ్ కలర్స్ మనం వాడుతూ ఉంటాం హెయిర్ కోసం. బట్ అలా కాకుండా న్యాచురల్గా మన ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే మనం గ్రే హెయిర్ ప్రాబ్లమ్స్ పోగొట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కలర్ కూడా ఇన్స్టాంట్గా వెంటనే మీకు బ్లాక్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సో సార్ ద్వారానే అసలు ఇది మనం ఎలా మేక్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. మనం మామూలుగా చూస్తున్నాం సార్, చిన్నపిల్లలు అంటే 2 years 3 years తర్వాత పైబడిన వాళ్ళలో గ్రే హెయిర్ ప్రాబ్లం చూస్తాం, అంటే తెల్ల వెంట్రుకలు రావడం. సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ మన దగ్గర ఉంది. కంపల్సరీ ఇన్స్టాంట్గా కెమికల్ ఫ్రీగా మనం బ్లాక్ హెయిర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఇందులో మనం ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం సార్, అది ఎలా మనకు న్యాచురల్ బ్లాక్ని ఇస్తూ ఉంది? ఎస్ ఫస్ట్ థింగ్, దీనిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఆహారం. ఎస్ సార్. సో ఆహారంలో మనము పౌష్టిక ఆహారం తీసుకోవాలి. ఓకే సార్. ఎక్కువగా ఆల్కలైన్ ఫుడ్ తీసుకోవాలి. ఓకే. యాసిడిక్ ఫుడ్ తగ్గించాలి. ఓకే. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనము ఇన్స్టాంట్గా ఒక గ్రే హెయిర్స్కు మనం నల్లగా మనం మార్చాలంటే చాలా ఈజీ ప్రాసెస్. అది నేను ఇప్పుడు చూపిస్తాను. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈవెన్ ఆహారం ఆల్సో చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. అండ్ నా ఉద్దేశం ప్రకారంగా అన్ని రకాల మినరల్స్ కానీ లేకపోతే అన్ని రకాల విటమిన్స్ కానీ మనకు సరి అయిన క్వాంటిటీలు మనకు డైలీ బేసిస్లో కన్జంప్షన్ చేస్తే 100% మనకు గ్రే హెయిర్స్ రాదు. ఓకే. రెగ్యులర్గా మనం తీసుకోవాలంటారు. తీసుకోవాలి ఫుడ్. సరే. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సార్ మనం? సో యాక్చువల్లీ ఎనఫ్ క్వాంటిటీలో మనం ఫ్రూట్స్ తినాలి. ఓకే. రా ఫ్రూట్స్ అండ్ రా వెజిటబుల్స్ మనం తినాలి. ఓకే సార్. ఓకే. డైలీ బేసిస్లో అట్లీస్ట్ 50% ఫుడ్ మనకు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ఉండాలి. అండ్ అనదర్ 50% వీ కెన్ టేక్ ద నార్మల్ ఫుడ్. ఓకే సార్. దెన్ అప్పుడు మనం మేనేజ్ చేయొచ్చు. ఓకే సార్. ఓకే. లేకపోతే ఏమవుతుందంటే ఈ టైప్ డెఫిషియన్సీ వస్తుంది అండ్ మనం అది మేనేజ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు యూజ్ సమ్ మెడిసిన్స్, అదర్వైజ్ వీ హ్యావ్ టు ప్రిపేర్ సమ్ సార్ట్ ఆఫ్ రెమెడీస్ లైక్ దిస్. ఈ టైప్ రెమెడీస్ మనం తయారు చేసి మనం యూజ్ చేయొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్. మనం ఈరోజు మన రెమెడీకి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం సార్? ఎస్. ఒకటి మనం వాడుతున్నాం కాఫీ పౌడర్. ఓకే సార్. ఓకే. అండ్ నెక్స్ట్ ఈజ్ ఈ విటమిన్ క్యాప్సూల్. ఓకే సార్. అండ్ అదర్ వన్ ఈజ్ ఆవాల్ నూనె, మస్టర్డ్ ఆయిల్ అంటారు. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ పసుపు పౌడర్. ఓకే సార్. సో ఈ 4 ఐటమ్స్ మనం వాడుతున్నాం. ఇప్పుడు నేను చెప్తాను ఎలా తయారు చేయాలని. ఓకే సార్. నేను ఆన్ చేస్తున్నాను. ఆన్ చేయండి సార్. ఫస్ట్ మనం ఎంత వేసుకోవాలి సార్ ఆయిల్? ఫస్ట్ మనము సపోజ్ ఒకరికి తయారు చేయాలనుకోండి. ఓకే. సో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఓకే. 4 స్పూన్స్ ఆయిల్ దానిలో యాడ్ చేయాలి. ఓకే సార్. ఓకేనా? సో యావరేజ్గా ఒక 4 స్పూన్ ఒకరికి కావాలి. ఒక జెంట్స్కు అయితే, లేడీస్కి అయితే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అవును సార్. ఓకే. వాళ్ళకి కొంచెం హెయిర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ తీసుకోవాలి. ఓకే సార్. ఓకే. సో ఇట్ ఈస్ ఎ కామన్ థింగ్. సో యాజ్ పర్ దాట్ మెజర్మెంట్ మనం యూజ్ చేయొచ్చు. ఓకే సార్. ఇది కొంచెం వేడి అయిన తర్వాత ఓకే సార్ అప్పుడు మనం ఈ పసుపు పౌడర్ మనం యాడ్ చేయాలి. ఎంత క్వాంటిటీ యాడ్ చేయాలి? ఇది 2 స్పూన్ ఒకరికైతే 2 చెంచా యాడ్ చేయాలి. ఓకే. సో 2 చెంచా మనం యాడ్ చేసేసాము. ఓకే సార్. ఓకే. దెన్ వీ హ్యావ్ టు మిక్స్ ఇట్ ఫర్ సమ్ టైమ్. కొంచెంసేపు మనం కలుపుకోవాలి. ఓకే. సో కొంచెంసేపు కలిపిన తర్వాత ఇది కొంచెం ఎప్పుడైనా బాగా బాయిల్ అయిపోతుంది అనుకోండి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు మిక్స్ కాఫీ పౌడర్. ఓకే సార్. కాఫీ పౌడర్ 1 స్పూన్ ఓన్లీ, 1 చెంచా తిను. ఓకే. సో ఫినిష్. సో నౌ దిస్ ఈజ్ రెడీమేడ్ హెయిర్ కలర్. ఇది రెడీ అయిపోయింది మనకి. అంటే ఈ ఒకటి అక్కడ ఏమొస్తుందంటే ఈ ఆవాల్ నూనె మనకు యాక్చువల్గా ఒరిజినల్ ఉండాలి. ఓకే. ఆర్గానిక్ది మనం తీసుకోవాలి. సో దట్ ఈస్ ఓన్లీ దట్ గివ్స్ ద బెస్ట్ రిజల్ట్. అండ్ ఇది తయారు అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు వీ హ్యావ్ టు స్టాప్. ఇది ఆపేయండి. ఓకే. ఆపేసాం. దెన్ మనం ఏం చేయాలంటే
ఎక్కువసేపు కూడా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. అవసరం లేదు, కొద్దిసేపు 2 minutes జస్ట్ 2 minutes. మనకి కాదనుకుంటే కన్నా న్యాచురల్ హెయిర్ కలర్ మనం పొందొచ్చు అంటారు. ఎస్, ఓకే సార్. హెయిర్ ప్యాక్ ఇస్ రెడీ, హెయిర్ కలర్ న్యాచురల్ హెయిర్ కలర్ ఇస్ రెడీ. రెడీ అయింది సార్ మనకి. అండ్ మనం తీసేయాలి ఎలా. ఓకే సార్. సో ఒక పర్సన్స్కి, ఒక వ్యక్తికి ఇది చాలు. ఓకే సార్. ఓకే. సో యాక్చువల్లీ ఒక్కరికి మనం ప్రిపేర్ చేయాలంటే ఎస్ సార్, వీ హ్యావ్ టు యూజ్ 2 capsules ఫర్ 1. 2 టాబ్లెట్ ఏమంటారు, 2 capsules. ఓకే. అండ్ వీ హ్యావ్ టు యాడ్ ఇట్, పిండేయాలి అన్నమాట. ఓకే, బాగా పిండేయాలి. కలుపుతూ ఉండాలి సార్ ఇది. అండ్ దిస్ ఆల్సో ద నెక్స్ట్ వన్, ఇది కూడా మనం కలిపేయాలి. ఓకే. ఓకే సార్. సో నౌ దిస్ ఇస్ బికమ్ ఏ న్యాచురల్ హెయిర్ కలర్. ఇది మనకు న్యాచురల్ హెయిర్ కలర్ మనకు తయారైపోయింది. ఓకే సార్. సో ఇది కొంచెంసేపు నార్మల్ పొజిషన్కి వచ్చిన తర్వాత, టెంపరేచర్ నార్మల్ పొజిషన్కి వచ్చిన తర్వాత అప్పుడు మనం తీసుకొని మనం జుట్టుకొని అప్లై చేయాలి. సార్ వారానికి అంటే రెగ్యులర్గా మనం అప్లై చేసుకోవాలా, లేకపోతే వీక్లీ ఏమన్నా అప్లై చేసుకోవాల్సింది వస్తుంది? అలా కాదు, దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ యువర్ హెయిర్ కండిషన్. ఓకే. సపోజ్ మీరు ఒక్కసారి అప్లై చేస్తే ఇట్ మే సర్వైవ్ ఫర్ 15 days ఆర్ 1 month. ఓ సూపర్ సార్ అయితే. ఓకే. సో మీరు ఒక్కసారి అప్లై చేసి చూడండి. ఓకే సార్. అండ్ మీ హెయిర్ డెన్సిటీ బట్టి ఇది ఉంటుంది అనమాట. ఓకే సార్. సో ఇఫ్ ఇట్ ఈస్ సర్వైవింగ్, అదో సపోజ్ మీరు 2 times స్నానం చేస్తున్నారు, ఎట్లా ఉన్నప్పుడు కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట. సో అప్పుడు అగైన్ వీ హ్యావ్ టు యూజ్ ఇట్. ఎస్ సార్. ఇప్పుడు మనం న్యాచురల్ హెయిర్ కలర్ వాడుతున్నాం సార్. సో కొంతమందికి డాండ్రఫ్ ప్రాబ్లం కూడా ఉంటుంది హెయిర్లో. సో మన హెయిర్ కలర్ ఆ డాండ్రఫ్ ప్రాబ్లం కూడా తగ్గించే అవకాశం ఉందా? ఇన్ కేస్ డాండ్రఫ్ ఎక్కువ ఉంది అనుకోండి, సో అప్పుడు ఏమవుతుందండి, మనకు బ్యాపాక్ ఆకులు ఉంటాయి. ఓకే. బ్యాపాక్ ఆకులు మనం బాయిల్ చేసి ఓకే అగైన్ వీ హ్యావ్ టు వాష్ ఇట్. ఓకే. అండ్ మనం జుట్టు మొత్తం కడిగేయాలి ఓకే సార్. ఆ వాటర్తో. కషాయం తయారు చేయాలి ఫస్ట్. ఓకే సార్. బ్యాపాకు కషాయం తీసుకొని దాంతో మనం కడిగేసి ఓకే. తర్వాత వీ హ్యావ్ టు వాష్ ఇట్ విత్ ద నార్మల్ వాటర్. నార్మల్ వాటర్తో మనం వాష్ చేయాలి. వాష్ చేసుకుంటే ఆటోమేటిక్గా డాండ్రఫ్ ప్రాబ్లం అయితే తగ్గుతుంది. అది డైలీ బేసిస్లో మీరు చేయొచ్చు. ఓకే. డైలీ బేసిస్లో సపోజ్ ఒక వారం ఎట్లా చేయండి, అప్పుడు తగ్గిపోతుంది. ఓకే. దట్ ఈజ్ వన్. రెండో విషయం అక్కడ ఏమొస్తుందంటే, ఇన్ కేస్ జుట్టు మనకు స్ట్రెంతీగా హెల్తీగా ఉండాలి, ఓకే, చాలా హెల్తీగా ఉండాలి, అండ్ మనకు ఇన్ కేస్ ఊడిపోతుంది అంటే, ఆగిపోవడం జరగాలంటే అప్పుడు ఏమవుతుందంటే మనం మెంతులు, మెంతులు నార్మల్గా ఉంటాయి కదా, మెంతులు, ఆ మెంతులు ఒక్కొక్క చెంచా రాత్రిపూట నానపెట్టేసి పొద్దున పూట తినేయాలి. తినేసి ఆ వాటర్ తాగేయాలి. ఓకే. సో ఆటోమేటికలీ హెయిర్ ది కంప్లీట్ సొల్యూషన్స్ వచ్చేసింది ఇక్కడ. ఒకటి ఊడిపోవడం జరిగితే కూడా అది కూడా ఆగిపోతుంది, కలర్ కూడా అయిపోతుంది, అండ్ స్ట్రెంథెన్ అవుతుంది. డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటే వెళ్ళిపోతుంది కూడా. ఎస్. ఓకే సార్. ఇంకొకటి అసలుకు మన యాక్చువల్ ఏంటంటే మనం అయితే రెమెడీ చెప్పాం సార్ మన ప్రేక్షకులకి. అది కాకుండా అసలు ఈ ప్రాబ్లము చిన్నపిల్లల్లో అంటే ఏజ్ పైబడిన వాళ్ళంటే ఓకే వాళ్ళలో విటమిన్ లోపం ఉంది, వాళ్ళ ఏజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి వస్తూ ఉంది గ్రే హెయిర్. బట్ చిన్నపిల్లల్లో చూస్తాం సార్ మనం, అసలు ఈ ప్రాబ్లం చిన్నపిల్లల్లో రావడానికి గల కారణాలు ఏమంటారు సార్? స్పెసిఫిక్ రీజన్ ఈజ్ ద జంక్ ఫుడ్. ఓకే సార్. ఓకే, జంక్ ఫుడ్ కానీ లేకపోతే ఈ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు ఇప్పుడు. సో ఆ ఫాస్ట్ ఫుడ్ ద్వారా ఏమవుతుందంటే దే యూజ్ అజినోమోటో అండ్ వినిగర్స్ ఇన్ ద ఫాస్ట్ ఫుడ్. ఆ ఫాస్ట్ ఫుడ్లో ఈ 2 ఐటమ్స్ యూజ్ చేయడం వల్ల మనకు ఏమవుతుందంటే మన బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ స్టార్ట్ అయిపోతుంది. ఈవెన్ చిన్నపిల్లలు కూడా, పెద్దవాళ్ళకు ఎట్లయితే అవుతుంది, బట్ చిన్నపిల్లలు కూడా ఇది జరుగుతుంది. సో డ్యూ టు దట్ హార్మోనల్ ఇంబాలెన్స్, ఇది కూడా ఒక హార్మోన్స్ కదా, డ్యూ టు హార్మోనల్ ఇంబాలెన్స్ మనకు ఇది మొత్తం జరుగుతుంది. ఈవెన్ మెలానిన్ ఇస్ ద వన్ ఆఫ్ ద రూట్ కాజ్ ఫర్ దిస్ హెయిర్ గ్రే. ఓకేనా? సో ఎప్పుడైనా మనం శరీరంలో మెలానిన్ సిక్రేషన్ మనకు తగ్గిపోయిందంటే ఆటోమేటికలీ జుట్టు హెయిర్ అవడం అవకాశం ఉంది. ప్రోటీన్ తగ్గిపోతే కూడా జుట్టు హెయిర్ అవడం అవకాశం ఉంది. ఇది అన్నీ ఉంటాయి. ఫైనలీ ఇఫ్ సపోజ్ ఒకరు 100% నేను చెప్పిన డయట్ వాళ్ళు పాటించారు, డైలీ ఫ్రూట్స్ తినడం, డైలీ ఒక చెంచా మెంతులు తినడం, ఓకే, దాంతోపాటు వేపాకు కషాయంతో అప్పుడప్పుడు హెయిర్లో అప్లై చేసుకొని స్నానం చేయడం, ప్లస్ ఎప్పుడైనా మనకు ఎమర్జెన్సీగా కావాలంటే వీ క్యాన్ యూజ్ దిస్. ఓకే.
సో దిస్ ఇస్ ద కంప్లీట్ సొల్యూషన్ ఫర్ నిజంగా సార్ హెయిర్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హెయిర్ మనం ప్రొడక్ట్ చేసుకోవడానికి హెయిర్ లాస్ అవ్వకుండా హెయిర్ అట్ ద సేమ్ టైమ్ డాండ్రఫ్ ప్రాబ్లం పోగొట్టుకోవడానికి ఇన్స్టాంట్గా కెమికల్ ఫ్రీగా ఇన్స్టాంట్గా మనం వాడింది ఏంటి సార్ టర్మరిక్ వాడాము పసుపు వాడాము అట్ ద సేమ్ టైము కాఫీ పౌడర్ అంతే ఎక్కువ కూడా ఇది ఈజీలీ అవైలబుల్ ప్రతి ఒక్కరు ఈజీగా అవైలబుల్ అందరిలో ఉంటుంది. చూసారు కదండి మీరు కూడా మీ ఇండ్లలో దొరికేదే కాఫీ పౌడర్ అట్ ద సేమ్ టైం టర్మరిక్ అంటే పసుపు పొడి ఈ రెండింటితో విటమిన్ ఈ క్యాప్సూల్స్ మీరు తెచ్చుకొని మీ ఇంట్లోనే ఇలా సార్ చెప్పినట్టు మీరు ప్రిపేర్ చేసుకోగలిగితే షూర్గా మీరైతే ఈ గ్రే హెయిర్ ప్రాబ్లం నుంచి అయితే బయటపడతారని చెప్తున్నారు. సో ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు సార్కి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా సార్. ఇంత మంచి రెమెడీ చెప్పారు మా ప్రేక్షకులకి. ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మా సుమన్ టీవీ ప్రేక్షకుల తరపు నుంచి అట్ ద సేమ్ టైం మా నుంచి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ ఐ టెల్ యూ వన్ మోర్ థింగ్, లైక్ సపోజ్ ఎవరికైనా సరే ఇది అన్ని చేసిన తర్వాత కూడా మరీ వాళ్ళకు తగ్గట్లేదు అంటే నాకు వాళ్ళ కాంటాక్ట్ చేయొచ్చు అండ్ నా క్లినిక్ రావచ్చు. నా క్లినిక్ సన్ సిటీలో ఉంది, నోబెల్ క్లినిక్. సో దే కెన్ కమ్ టు మై క్లినిక్ అండ్ దే కెన్ కాంటాక్ట్ మీ అండ్ వీ హ్యావ్ ద కంప్లీట్ సొల్యూషన్ ఫర్ ద హెయిర్ ఫాల్ అండ్ బాల్డ్ హెడ్ అండ్ గ్రే హెయిర్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే సార్, షూర్ సార్. మన ప్రేక్షకులు కూడా కంపల్సరీ దీన్ని గమనిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ ప్రాబ్లం తగ్గకపోతే షూర్గా మీ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ.